ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి నా చీర ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను ఏ చీర కట్టినా సరే ఆ చీరకే అందం వస్తుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా చాలా గట్టిగా నవ్వి, ఏంటి నువ్వు ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వస్తుందా, నువ్వు నీ పైనాపిల్ మొహమున్నో అని చెప్పేసి అయితే ప్రేమను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నవ్వుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్, ఆ చీర నేను కొన్నాను కాబట్టే నీకు అంత అందం వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా కోపంగా, మామయ్య గారు నీ దగ్గర ఉండమన్నారు కానీ నేను ఇక్కడ ఉండను, ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, అయ్యయ్యో అలా వెళ్ళిపోవద్దు, ఏం చెయ్యాలో చెప్పు నువ్వు ఇప్పుడు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నాకు సారీ చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే, ఏంటి మామూలుగా చెప్తే సరిపోతుందా లేదంటే చేతులు జోడించి మరీ చెప్పాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, నాతో నువ్వు వెటకారంగా మాట్లాడుతున్నావు కదా, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, లేదు లేదు చెప్తాను ఆగు ఆగు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రేమను ఆపి మరీ సారీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, నువ్వు చెప్పే దానిలో నాకు వినయం ఏమీ కనిపించటం లేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరే అని దీంతో నాకెందుకు అని చెప్పి సారీ అని చెప్పేసి అయితే ప్రేమ వైపు చాలా ప్రేమగా చూసి చెప్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇది, ఇలాగనే చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.